హాయ్ యూట్యూబ్ తెలుగు సబ్స్క్రైబర్స్ అందరికి చిన్న విన్నపం. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే ఈ బెల్ బటన్ ను ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు అందుతాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా దయచేసి ఈ గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ప్రతి దానికి నకిలీ దించడం అలవాటైపోయింది. నకిలీ నోట్లను అరికట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేసి ఆన్లైన్ చెల్లింపులను ప్రోత్సహిస్తుండగా ఇప్పుడు అందులోనూ తెరతీశారు మోసగాళ్లు. ఇప్పటికే డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ అకౌంట్ల నుంచి చాకచక్యంగా డబ్బులు కొట్టేస్తుండగా ఇక ఆన్లైన్ చెల్లింపులకు వినియోగించే మిషన్లపైన పడ్డారు. ఇప్పటికే కరెన్సీ నోట్లు చేతిలో లేకపోవడంతో పెన్ను నుంచి పౌడర్ డబ్బా దాకా అన్ని స్వైపింగ్ మిషన్ తోనే పేమెంట్ చేస్తున్నారు జనం. ఇప్పుడు దేశంలో ఈ మిషన్ల ద్వారా వేల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ఇవన్నీ వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంక్లు, షాపుల్లోనే జరుగుతాయి. ఆ షాపులను అడ్డాలుగా చేసుకుని సరికొత్త సైబర్ నేరాలకు తెరతీశారు. డూప్లికేట్ స్వైపింగ్ మిషన్ల ద్వారా ముందుగా మీ కార్డు సమాచారం చోరీ చేస్తారు. ఆ తర్వాత అకౌంట్ లో డబ్బు లాగిస్తారు. ఇంతకు ఏ స్వైపింగ్ మిషన్ ఒరిజినల్, ఏది నకిలీది అనే విషయం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నకిలీ స్వైపింగ్ మిషన్లను ఇలా గుర్తించండి. స్వైపింగ్ మిషన్ లో మీ కార్డు చిప్ వరకు మాత్రమే లోపలికి వెళ్ళాలి. మొత్తం కార్డు లోపలికెళ్లిందంటే ఆ పరికరాన్ని అనుమానించాలని చెప్తున్నారు నిపుణులు. మెషిన్ వర్క్ చేసినా మీ కార్డు సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉంటుందట. స్కిమ్మర్ లో కార్డు పెట్టిన వెంటనే మెషిన్ పైన ఉండే చిన్న గ్రీన్ లైట్ ఆరిపోతుంది. ఆ తర్వాత వెంటనే వెలుగుతుంది. చిన్న గ్రీన్ లైట్ అలాగే వెలిగి ఉంటున్నా, ఆరిపోయి ఉంటున్నా డౌట్ పడాల్సిందే అంటోంది ఇంజినికో సంస్థ. మీ కార్డు స్కిమ్మర్ లో పెట్టినా, స్వైప్ చేసినప్పుడు ఎర్రర్ అయినా, లేక 2-3 సార్లు వచ్చినా, కనెక్ట్ కావడానికి ఎక్కువ సమయం తీసుకున్నా మిషన్ ని అనుమానించాలని చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.